హాయ్ అండి. మనందరం కూడా శుభకార్యాలకి ఖచ్చితంగా చలివిడి అన్నది చేసుకుంటాం. మన ఛానల్లో బెల్లంతో చేసిన చలివిడి వీడియో ఉందండి. ఇప్పుడైతే పంచదారతో చలివిడి అన్నది సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈ చలివిడి తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యం తీసుకోవాలండి. ఇలా నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుని 3 సార్లు చక్కగా కడిగిన తర్వాత 10 గంటల పాటు నానబెట్టుకున్నాను ఈ బియ్యాన్ని. చూడండి, ఈ విధంగా 10 గంటలు నానిన తర్వాత బియ్యం ఇలా వడకట్టుకోవాలి. 10 నిమిషాల పాటు వడకట్టుకుంటే నీళ్ళన్నీ కూడా మనకి కింద గిన్నెలోకి దిగిపోతాయి. తర్వాత ఇలా ఏదైనా క్లాత్ తీసుకుని క్లాత్ మీద ఈ తడి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. కనీసము 20 నిమిషాలైనా కూడా ఆరాలండి. బియ్యంలోని తడన్నది మనకి ఉండకూడదు అన్నమాట. అలానే మొత్తం డ్రైగా కూడా మనం ఎండబెట్టుకోకూడదు. ఇలా మనకి డ్రైగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆరపెట్టుకున్నటువంటి ఈ బియ్యం కూడా వేసుకుని మిక్సీ జార్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా బియ్య పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడ తీసుకుని జల్లించుకోవాలి. చక్కగా మెత్తటి పిండి కిందకి పడిపోతుందన్నమాట. ఈ పిండి అనేది మనకి నూకలా ఉంది. ఇది మనకు అవసరం లేదండి. ఇప్పుడు జల్లించుకుని పిండిని అంతా దగ్గరికి తీసుకుని ఈ విధంగా పైన మూత వేసుకోవాలి. ఎందుకంటే పిండి అన్నది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మూత పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారండి, గసగసాలు కూడా వేస్తారు. నేను ఏమి వేయట్లేదు అన్నమాట. ఎండు కొబ్బరి ముక్కలు మాత్రమే వేసుకుంటున్నాను. ఎర్రగా వేగాక ఈ ఎండు కొబ్బరి ముక్కలు తీసి పక్కన పెట్టండి. తర్వాత మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకుని చూడండి, పంచదార అన్నది వేసుకోవాలన్నమాట. 1/2 కప్పు పంచదార వేసుకుని పంచదార మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని మనకి లేతగా మనకి పాకం వండ చుడితే రావాలన్నమాట. లేత పాకం వెండి ముదురుది కాదు. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా వాటరు ఒక గిన్నెలో వేసుకుని పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా దగ్గరగా అయిపోవాలన్నమాట. వండ చూడితే ఉండలా రావాలి మనకి. చూడండి, ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరగా రావాలి. చూడండి, వండ చుడత కూడా ఇలా చక్కగా మనకి చేతిలో నుంచి రావాలన్నమాట. ఇలా ఉండాల. ఇప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయలు వేసుకోండి, దంచుకున్నవి ఒక 3 వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పిండి జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ బియ్య పిండిని కూడా ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇన్కేస్ మీరు స్టవ్ ఆన్లో ఉందనుకోండి, పిండి లేట్గా వేస్తే ఉండలు చుట్టేస్తుంది అన్నమాట. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా జారేటట్టుగా ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండే వేసుకోండి. కొద్దిగా పిండి మిగిలిపోవచ్చు అన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మనం ఎండు కొబ్బరి ముక్కల నేతిలో మొత్తం అన్నీ కూడా వేసేయండి. నెయ్యితో సహా వేసేయండి. వేసేసి ఇలా కలుపుకోండి. చూడండి, ఇందాక మనకు పలచగా ఉంది, మనకి ఆరే కొలిది కూడా ఇలా గట్టిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుందన్నమాట. ఇదే పద్ధతిలో మీరు ఎంత చలివిడైనా కూడా చేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.